నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో 3 రోజుల పాటు నిర్వహించి గ్రామస్తులంతా ఎంతో సంతోషంగా కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ ధర్మకర్త చింతకుల ధనలక్ష్మి, చింతూకుల రవిప్రసాద్ చేత స్వామివారి కళ్యాణం మరియు పవళింపు సేవ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గురువుగారు చీకట్ల వెంకటేశ్వరరావు శ్రీ సీతారామ ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం, అలాగే 3వ రోజు సందర్భంగా స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమం మరియు కోలాటం నిర్వహించడం జరిగింది. మంత్రులు గారిని కాంటాక్ట్ చేస్తే మొత్తం నా ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి. మీకు చక్కగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్. తర్వాత మరి దారిపల్లి దగ్గర కానీ అన్ని గుళ్ళలోనూ కూడా మనకి బ్రాహ్మణ్స్ పడుతుంది మన విలేజ్లో. ఈ పక్క రోజు రోజుకి ఒకే ఒక సంవత్సరం కరోనా టైంలో మాత్రం మనం శ్రీరామం చేయలేకపోయాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే వైభవంగా మీ అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కుర్రాళ్ళు ఎవరైతే ఉన్న కార్యక్రమాలని కంప్లీట్గా ఉంటూ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు మంచిగా చేసుకుంటూ వెళ్తారని, ఇంకా ముందు వాళ్ళు ఇంకా ఎవరైతే ఉంటారో ఒక కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని రిజిస్టర్ కమిటీ చేస్తున్నాం మనం. ఇక్కడ సీతారామచంద్రమూర్తి ఆలయ కమిటీ అని చెప్పి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మంచి ఫండ్ నేను రైజ్ చేసి తీసుకొస్తాను మా హైదరాబాద్ నుంచి కానీ, నాకు తెలిసిన వాళ్ళ నుంచి కానీ. ఎందుకంటే ఈ నిరంతరం జరగాలండి ఏ కార్యక్రమం సరే. ఒక గుడిని కట్టేసి వదిలేయడం కాదు, దాంట్లో దేవుపదేవ నైవేద్యాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక శక్తి అనేది ఏర్పాటు అవుతుంది. మనకు తిరుమల ఎందుకు వెళ్తాం మనందరం కూడా? వెంకటేశ్వర టెంపుల్ చాలా చోట్ల ఉన్నాయి కదా, ఇక్కడే దండం పెట్టుకోవచ్చు కదా, మనం అక్కడికి ఎందుకు?
భోజనాలు పెట్టి వస్తారు అప్పుడు వారికి కూడా శ్రీనివాస ఆశీస్సులు భగవంతుడు చేయగలరు. ముందర పోగేసుకున్నాం, కొంచెం కొంచెం నేర్చుకుని ఉద్యోగాలు వచ్చి ఎగిరి బయటకు వెళ్ళిపోయినారు అందరూ. మళ్ళీ కొత్త బంధువులు కావాలి ఎవరైనా. జై శ్రీరామ్. మరి ఇంకో పంతులు గారు రాలేదు, ఆయన కొంచెం అర్జెంట్ పనిలో ఎక్కడికి వెళ్ళిపోయారు. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతారామ కళ్యాణాన్ని మరి శ్రీరామనవమి ఉత్సవంగా ఈరోజు పెద్దిపాలెం గ్రామంలో 3 రోజుల పండగగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. నేను ఈ గ్రామంలో 5 సంవత్సరాల క్రితం ఈ గుడిని పునర్నిర్మించడం, మా నాన్నగారు చింతాకుల జోగిరాజు గారు ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం కట్టిన గుడిని శిథిలమైపోతే దాన్ని మళ్ళీ పునర్నిర్మించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా నేను హైదరాబాద్లో బిజినెస్ చేసుకుంటూ మరి ఇక్కడికి శ్రీరామనవమికి రావడం, వచ్చిన తర్వాత 3 రోజుల పండుగగా దీన్ని చేయడం, గ్రామ పెద్దల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో, మరి గురువుగారి సహకారంతో, అందరి యొక్క సహకారంతో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి అందరూ సామరస్యంగా ఉండాలనే ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని మనం గుర్తించుకుని హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీరామనవమి ఉత్సవాలని అత్యంత ఘనంగా చేయడం జరుగుతుంది. ఈరోజు మరి శ్రీరామనవమి మరి సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా చేయడం, ఆ రోజే అన్నదాన కార్యక్రమం చేయడం, సుమారుగా 3000 మంది మరి అన్నప్రసాద వితరణ కోసం రావడం జరిగింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి నా శక్తి మేరకు, భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ప్రతి సంవత్సరం కూడా మరి ఒక్క శ్రీరామనవమే కాకుండా వినాయక చవితి, దసరా ఉత్సవాలను కూడా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి గ్రామంలోని ప్రజలు కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు, యూత్ కూడా సహకరిస్తూ ఉన్నారు కులాలకు అతీతంగా. అందుకని ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజల యొక్క మరి శ్రేయస్సు కోసం, అందరూ సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ, మీ అందరి యొక్క సహకారం కూడా ఇలాగే ఉండాలని ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే మంచిగా ప్రతి సంవత్సరం రోజు రోజుకి కూడా మరి అత్యంత వైభవంగా 9 రోజుల కార్యక్రమాన్ని కూడా దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాంటి సహకారాన్ని అందరూ కూడా అందించాలని, మరి ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి భారతీయ సనాతన ధర్మ రక్షణ మండలి ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణాలు మరి వేములపాలెం గ్రామంలో జన్మించినప్పటికీ హైదరాబాద్లో మరి వెల్ సెటిల్డ్ అయిన మన ప్రసాద్ గారు, వారి సతీమణి, వారి కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరం పెద్దిపాలెం గ్రామం రావడం, మరి 3 రోజుల కార్యక్రమంగా ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం, గ్రామ ప్రజలందరిలో కూడా ఉత్తేజాన్ని, భక్తిభావాన్ని పెంపొందిస్తూ మరి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు ఈ దంపతులంతా కూడా. మరి ఈ కార్యక్రమం 3వ రోజున పవళింపు సేవ కార్యక్రమంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అదనంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా జోడించి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుచేత హైందవులందరూ కూడా ఈ భక్తి కార్యక్రమాల్లో ఇతోధికంగా పాల్గొని మన సనాతనమైనటువంటి ధర్మాన్ని నిలబెడతారని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.